ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వాగతించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పైన సత్యవతి రాథోడ్ విమర్శలు గుప్పించారు. చూడవచ్చు. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ముందు సభలో అసెంబ్లీలో ఎన్నికలు రావు, ఎన్నికలు ఎందుకు వస్తాయి, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో, సుప్రీంకోర్టు అంటే ఒక తీర్పు నేనేం చేసినా నడుస్తుంది, ఏదైనా మాట్లాడవచ్చు అనుకొని మూర్ఖంగా మాట్లాడే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులకు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెప్పపెట్టు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎన్నికల్లో ఎవరైనా ఈ డిస్క్వాలిఫికేషన్ కోసం కోర్టులకు పోతే 5 ఏళ్ళు ఎదురు చూసే పని లేదు అని చెప్పి ఆలోచించుకొని ఆశపడి అవకాశాల కోసం, స్వార్థ పనుల కోసం ఒక పార్టీ బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీకి పోయే వాళ్ళకు నిజంగా ఈ తీర్పు ఒక కనువింపు అని చెప్పి ఇలాంటి సాహసానికి, దుస్సాహసానికి మరి ఇంకెవరు ప్రయత్నం చేయకుండా ఈ తీర్పు పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే మరి రాబోయే రోజుల్లో తిరిగి మా స్థానాలు మేము కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దానికి శ్రేణులను సన్నద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా